ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశామని అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలున్నాయన్న సూచనల మేరకు రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. విశాఖ జిల్లాలోని మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. వరద కష్టాలు తీర్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, తనతో సహా మంత్రులు, అధికారులు, రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఈ సహాయక చర్యల్లోనే నిమగ్నమయ్యామన్నారు. గత 9 రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతమన్నారు. బుడమేరకు గండు పడినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇస్తూ, ఏదైతే గంటలు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. ఎప్పుడూ పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది. దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికి శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంట్లో ఏమీ లేవు. కట్టుబట్టలతో బయట వచ్చారు. మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, విజయవాడ వరద సహాయక చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులను వేటకు వెళ్లకుండా సూచించాలన్నారు. మత్స్యకారుల పడవలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామని అధికారులు మంత్రికి వెల్లడించారు. అత్యధికంగా 1.39 లక్షల హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని, 141 కోట్ల రూపాయల మేర మత్స్య సంపదకు నష్టం వాటిల్లిందని, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అధిక శాతం నష్టం జరిగిందని వివరించారు. మత్స్యకారులకు చెందిన 320 పడవలు పూర్తిగాను, 61 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 257 వలలు దెబ్బతినడంతో పాటు 6 జిల్లాల్లో మత్స్యసాగు చేసే ఇన్లాండ్ చెరువులు వరద ప్రభావానికి గురయ్యాయని మంత్రికి వివరించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అల్పపీడనం యొక్క తీవ్రతను కొనసాగిస్తుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా అంతర్భాగంలో మరింత వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు అర్ధరాత్రి నాటికి క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తరువాత ఇది అల్పపీడనంగా తదుపరి 24 గంటల్లో ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల ఫోన్లకు ఎప్పటికప్పుడు సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని గోపాలపట్నం, కంచరపాలెం, అరకులోయ పరిసర ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలపై హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు. విశాఖలోని జ్ఞానాపురం, ఎర్రగడ్డ, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మత్స్యగడ్డల నీటి ప్రవాహంపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ముంపు బారిన పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం జిల్లాలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబుతో కలిసి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలు, గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సమగ్రమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా తయారీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితమైన జాబితా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఇంటింటికి ఓటర్ నమోదు ప్రక్రియకు వెళ్లినప్పుడు 1686 మంది అందుబాటులో లేరని, 390 మంది వేరే ప్రాంతాలకు వెళ్లారని, 1387 మంది మృతి చెందారని తెలిపారు. 577 మంది ఓటర్ల ఫోటోలు సక్రమంగా లేవని, వాటిని సవరిస్తామని అన్నారు. నకిలీ ఓటర్లు, మృతి చెందిన ఓటర్లను జాబితా నుండి తొలగిస్తామన్నారు. ఓటర్ నమోదుపై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ అందిస్తామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఈరోజు పర్యటించారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న జంజావతి ప్రాజెక్టు వద్ద పోర్నపాడు, లాబేసు వంతెన వద్ద వరద పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జంజావతి ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ కిరండూల్ ఎక్స్ప్రెస్ను భారీ వర్షాల కారణంగా దారి మళ్లించామని వాల్తేర్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. కొత్త వలస కిరండూల్ మార్గంలో వర్షాల కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు విశాఖ కిరండూల్ రాత్రి ఎక్స్ప్రెస్ వయా విజయనగరం, రాయగడ, కోరాపుట్ మీదుగా నడుస్తుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా కిరండూల్ విశాఖ రాత్రి ఎక్స్ప్రెస్ వయా కోరాపుట్, రాయగడ, విజయనగరం మీదుగా నడుస్తుందని సందీప్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో లారీ యజమానులు ఉచిత ఇసుక సరఫరాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో లారీ యజమానులతో సమావేశమై నూతన ఇసుక విధానంపై అవగాహన కల్పించారు. లారీ యజమానులు ఆన్లైన్ ద్వారా వాహనాలను నమోదు చేసుకోవాలని, ఇసుక కోసం కూడా వినియోగదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని, ప్రజలకు మేలు చేకూరేలా సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులను ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. 67, 69, 70వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారం, ప్రోత్సాహంతోనే పనులు వేగంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం ఈ 3 గేట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో ఉన్న పంట పొలాలను రక్షించడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. కాగా రేపటి నుంచి బోట్ల తొలగింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో 315 అర్జీలు వచ్చాయని తెలిపారు. కాగా రాష్ట్రంలోని పలు వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశామని అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలున్నాయన్న సూచనల మేరకు రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. విశాఖ జిల్లాలోని మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.